కష్టపడుతూనే ఉన్నావు. ఏంటి ధనువన్న, కొంతమంది పనులు పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఇల్లు మొత్తం మనమే బాగు చేయాలంటే ఎలా అవుతుంది చెప్పు? రే షించాన్, ఏం మాట్లాడుతున్నారా? పని మనుషులు అంటున్నావు. అప్పులోకి వడ్డీలు ఇవ్వడానికే మన దగ్గర డబ్బులు లేవంటే ఇంకా నువ్వు పని మనుషులు అంటున్నావు. ప్రెసెంట్ మన పరిస్థితి గురించి నీకు తెలుసు కదా, చాలా ఘోరంగా ఉంది. మనకున్నది ఇల్లు మాత్రమే. అమ్మా, చివరికి వచ్చేసాం. ఇదిగోండి, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇక్కడ తీసుకొని రావడం నాకు సంతోషంగా ఉంది. ఒక్కసారి ఆగండి. ఇదిగోండి అమ్మా, ఇదిగోండి. ఇతని పేరే ధను. ఇతను వచ్చేసి మన పక్కింట్లో ఉంటాడు. ఎప్పుడు ఏ సహాయం చేయమన్నా మనకి చేస్తాడు, ఏ పని చెప్పినా చేస్తాడు. ధను, ఇదిగో నీకు నా కూతుర్ని పరిచయం చేయలేదు కదా, ఎప్పుడు కాదు, ఫస్ట్ టైం వీళ్ళు లాస్ సెంటోస్ కి వచ్చారు చాలా సంవత్సరాల తర్వాత. ఇదిగో, ఒక ఆమె పేరు వచ్చేసరికి లక్ష్మి, ఇంకొక ఆమె పేరు వచ్చేసరికి తులసి. చిన్నది వచ్చేసరికి తులసి, పెద్దది వచ్చేసరికి లక్ష్మి. ఊరి నాయనో, ఈయనకి కూతుర్లు ఉన్నారా? మొదటిసారి చూస్తున్నాను. అరే ఏంటే, లాస్ ఏంటస్ లోని ఎంత అందమైన అమ్మాయిలు ఎక్కడ కూడా చూడలేదు. అక్కలు సూపర్ ఉన్నారు. ధనువన్నా, వామ్మో, శర్మాజీ గారికి కూతుర్లు ఉన్నారా? వీళ్ళేంటి ఇంత అందంగా ఉన్నారు? అరే, ఆమె అయితే మాత్రం చాలా బాగుంది. ఆమె కదా పెద్దదాయి. ఆమె పేరు వచ్చేసరికి లక్ష్మి. ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. సరేనా, ఏదన్నా పని కావాలంటే మా వాడు చెప్పండి, వెంటనే చేస్తాడు. ఏందను, రండమ్మా, తొందరగా ఇంటికి వెళ్దాం. అబ్బా, చాలా రోజుల తర్వాత లాస్ సెంటర్స్ కి వచ్చారు. ఇక మీరు ఇక్కడే ఉండడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నా కూతుళ్ళు నాతోనే ఇక్కడే ఉంటారు. ఇదేనమ్మా మన ఇల్లు. మర్చిపోయారా? చాలా రోజుల తర్వాత వచ్చారు కదా. ఓయ్ ధనువన్నా, వాళ్ళు వెళ్ళిపోయి చాలా సేపు అవుతుంది. ఎంతసేపు ఏదో ఆలోచించుకుంటున్నావు? ఏం జరిగింది? నీలో ఏదో కొత్త మూమెంట్స్ తెలుస్తున్నాయి ధనువన్నా. దేని గురించి ఆలోచిస్తున్నావు ఇంతకే? రే షించాన్, లాస్ ఏంటస్ లోని అంత అందమైన అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నాను రా. ఇద్దరు కుందర బొమ్మలా ఉన్నారు. ఈ శర్మాజీ గారి ఫేస్ కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు, కానీ వాళ్ళు చాలా బాగున్నారు. వాళ్ళ అమ్మ పోలికి వచ్చిందేమో నాకు తెలిసి. అబ్బా, చూడవే